పెళ్లి చేసుకుందాం. నువ్వు సాక్షి పెట్టేసి మేము ఈ రోజు నుంచి మీ కూతురు ఏం సంబంధం లేదని చెప్పి మమ్మీ చెప్పారు. సరేనా? నువ్వు కూడా ఇంపార్టెంట్ రా నాకు. హలోనా? హలో, ఏంటిరా? ఇంటి దారా? అదే మన జాను ఉంది కదా? ఏ జాను? జాను అన్న వీడియో చేస్తా చెప్పంతో. అయితే ఆ పిల్లవాళ్ళంటే కొంచెం సీరియస్ మ్యాటర్ ఉంది. అంటే నేను ఆ పిల్ల లవ్ చేసుకుంటున్నాము. ఇది ఎప్పటి నుంచి? చాలా రోజులైంది కానీ ఎవరు చెప్పలేదు. భయం చేస్తున్నా మరి చెప్పకుండా. అంటే కొంచెం టైం తీసుకొని చెప్దాం అనుకున్నాం. మనం ఇప్పుడు ఎందుకు అనవసరంగా పబ్లిక్ గా పెట్టడం. మరి ఇప్పుడు టైం తీసుకొని చెప్దాం అనుకున్నాం. సిచ్యువేషన్ కొంచెం వేరుగా ఉందన్న వాళ్ళ ఇంట్లో. అంటే వాళ్ళ అన్నలకు తెలిసిపోయింది. వాళ్ళ పెద్ద కొడుకులు ఉంటారు కదా. అన్నా నువ్వు కూడా పక్కకి ఏం చేస్తావు? తెలిసిపోయిందన్నా. ఏం చేస్తారే అన్న, ఇంట్లో తెలిసిపోయింది. జస్ట్ అంటే పోతుంది మమ్మీ అంటుంది అన్న వాళ్ళని పిలిపించి కొట్టిస్తా అది అని అంటుంది అన్న. మరి కొట్టిపియని మళ్ళా ఏందన్న ఎవరినో ఒక 4-5 మెంబర్స్ ని తీసుకొని వస్తా అది అని అంటుంది అన్న. బెదిరిస్తుంది. ఫోన్ కూడా గుంజుకుని నాకు ఏడుపు వచ్చేసి ఇంకా నేను వచ్చేసా జోనా దగ్గరికి. మరి కొట్టుకో, మరి కొట్లాడు మళ్ళీ. నీకు దమ్ముంటే కొట్లాడు మళ్ళా. అన్న ఎందుకని అట్లా మాట్లాడుతావు? మరి నాకు చెప్పిర్రా మీరు స్టార్టింగ్ లవ్ చేస్తున్నా పీక్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఫోన్ చేసి టైం తీసుకొని చెప్దాం అనుకున్నాం అన్న. ఇప్పుడు ఎందుకు అనవసరంగా పబ్లిక్ లా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మొత్తం గొంతు వరకే వాళ్ళ ఇంట్లో తెలిసిపోగానే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు నేను మొత్తము నేను స్కూల్ దగ్గరకు 10 నిమిషాలు వస్తున్నా. జల్దీ స్కూల్ దగ్గర. స్కూల్ కాడికా? ఒక 10 నిమిషాల స్కూల్ దగ్గర. 10 నిమిషాల స్కూల్ దగ్గరకు వస్తున్నదా? మాట్లాడేది ఫస్ట్ నువ్వు స్కూల్ దగ్గరికి రా. స్కూల్ దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడతాం. నేను ఫోన్ లో ఏం మాట్లాడాను. నైట్ అంతా మాట్లాడింది. ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు వచ్చినా ఇక్కడ స్కూల్ కాడికి పెళ్లి చేసుకోమని చెప్పి అంటుంది. వీడియో గిడ తీయకని చెప్పన్నా. నేను వీడియో ఎందుకు తీస్తున్నా అంటే కథలు చేస్తారు. మళ్ళా పరిచయం వీడియో వీడియో అలా పెళ్లి ఇదేంద్రా నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకుంటా అంటుందన్నా. ఎవరు? ఎందుకు? జోనాని లవ్ చేస్తుంది. ఇన్నోళ్ళు అన్న తిరిగిరు. నన్ను అన్న అనలేదు కానీ నన్ను అనలే అన్న అని చెప్పి. సరే ఇప్పుడు నువ్వు మొన్న కూడా అడిగినా కానీ నీకు ఫ్రెండ్ అన్నావు. ఇక ఫ్రెండ్ లానే మనం మంచిగానే. ఏమన్నాడు అంటే ఫ్రెండ్ అనే చెప్దామని చెప్పి అన్నాడు. దాని తర్వాత చెప్దామని అన్నాడు. తర్వాత ఇద్దరు ఎంత గేమ్ ఆడుతున్నారు చూడన్నా పక్కకుండి. ఏమని కాదన్నా. జోనానే నాకు ప్రపోజ్ చేసింది అన్న. ఆ రోజు వచ్చిన రోజే చూడనికి బాగున్నావు సాయి అని. అట్లా కాదన్న. ఇప్పుడు ఒక దగ్గర కమిట్ అయినా మీకు ఇద్దరం. ఏడ కమిట్ అయ్యారు? ఇక్కడనే మనం కలుసుకున్న దగ్గరనే కమిట్ అయినాం. కానీ ఇప్పుడు మ్యాటర్ పెళ్లి దాకా వచ్చేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఫిక్స్ అయ్యారు. నన్ను చేసుకుంటా అంటున్నాను. ఏజ్ ఎంత అనేది అంటున్నా. అమ్మాయి నమ్మొస్తున్నా పెళ్లి చేసుకోమని చెప్పి. ఏం చేస్తారు? ఏం లేదు మా ఇంట్లో పెట్టుకుంటా. ఆ రీల్ ఉంటుంది, బ్యాండ్ కొడితే డాన్స్ ఆడుతా. అదే బరాబర్. మొన్న ఏమన్నా నేను ఈమెతో మాట్లాడొద్దు అని చెప్పిన. మన వీడియోలోకి వస్తుంది కాబట్టి జర ఫ్రెండ్లీగా మాట్లాడకుండా ఆడే సమాజ్ పోదాం, పెళ్లి చేసుకుందాం. నువ్వు సాక్షి పెట్టేసి సంతకం అవన్నీ ఇంట్లో ఏమైతుంది చూసుకోరా. అర్థమవుతుందా? ఇంట్లో ఏమైతుంది? నీకేం తొందర అంతకన్నా పెళ్లి చేసుకోనికి? చేసుకుందామని అన్నాడు అన్న. నాకు ఏం తొందర నీకు పెళ్లికి? మీ ఇంట్లో ఏమన్నా కష్టపడతారా? నేను సరే ఇష్టపడ్డారమ్మా. ఇప్పుడు
మనకే రిటర్న్ ఆన్సర్ క్వశ్చన్ అట్లా కాదు ఒక నిమిషం ఆగు. నువ్వు వీడియోలోకి వచ్చినప్పుడు నీకు ఏం చెప్పినా నేను ఇట్లా మాట్లాడొద్దు చేయొద్దు అని చెప్పినా కానీ నీకు ఇప్పుడు వచ్చేసి పెళ్లి లొల్లి అనుకుంటే ఏంది మీ లొల్లి? మీ మమ్మీకి ఏం చెప్పాలి నేను? ఇట్లా వచ్చిరమ్మా పెళ్లి చేసుకుంటారు ఈ బ్రోకర్ పనులు చేస్తున్నావు అంటారు నన్ను. అర్థమైందా? నాకు జోనా అంటే ఇష్టం. అరే జోనా అంటే ఇష్టం, ఎప్పుడు చేసుకోవాలి? ఇష్టం అని చెప్పి సరేరా ఎప్పుడు చేసుకోవాలరా పెళ్లి? ఇప్పుడు చేసుకుంటామా అన్న? ఇప్పుడు మేము రెడీగా ఉన్నాము. ఆమె ఇంట్లో చెప్పొచ్చు మాకు ఎవరున్నా నువ్వు తప్ప చెప్పు. అట్లా కాదురా, ఒక నీకు మీ ఇంట్లో తొందరగా చేస్తారా పెళ్లి చేసుకోని చెప్పేసి వేరే ఏమన్నా సంబంధాలు చూస్తారా? మరి ఎందుకు మళ్ళీ అంతగానో తొందర పడుతున్నా? సరే ఇష్టపడు, పెళ్లి చేసుకుంటే కలిసి ఉంటామన్నా. ఇష్టం మళ్ళా దూరం అయిపోతే వద్దా అని అట్లా కట్ట తీసుకోని నీకు అట్లా కాదురా, నాకు అర్థమైతే లేదు. ఏమైందన్నా కొత్తగా కుట్టకన్నా నువ్వేం తమ్ముని కదా బయట అయితే నీకేమన్నా ఎందుకు అట్లా ఇది చేస్తున్నావు అన్న? బయట కాదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాం అన్న. బయట అయితే అరే నువ్వు పెళ్లి వెళ్ళి నడవదు, అర్థమవుతుందా? పెళ్ళంట పెళ్లి ఎందుకంటే కొడుతున్నావు? ఇప్పుడు చెప్తున్నా నేను పెళ్లి చేసుకుని పిల్లని ఏంది ఈ పిల్లని పైన పెళ్లి చేసుకుంటున్నా. ఇట్లా అంతా ఎందుకు కొడుతున్నా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు కొడుతున్నా దానికి? ఇప్పుడు పెళ్ళి ఎందుకు అంటున్నా? మీ చెల్లి ఏం చేస్తుంది అప్పుడు? నేను చేసుకుంటాను చెల్లెని పక్కన మంచి మంచి చేపిస్తాను పెళ్లి. ఎప్పుడు? ఒక 1 year చేపిస్తా. ఇంకా చిన్నపిల్ల అది. ఎవరు? నేను చేపిస్తాను. ఎల్కేజీ పిల్లనా మీ చెల్లె? ఎల్కేజీ పిల్లనా మీ చెల్లె? అందట్లేక కొన్ని రోజులు రిలేషన్ నుండి విడిపోవడం మాకు ఇష్టం లేదు. చేసుకుంటే పక్కగా పెళ్లి చేసుకొని మంచిగా ఉంటాం. మా కారణాల వాళ్ళ కారణాల. ఏమంటావు? ఇది మాట. నువ్వేం చెప్తావు చెప్పు, దాన్ని బట్టి పోదామన్నా. ఓ పని చేయి, ఆమె పెళ్లి చేసుకో. నేనేమన్నా వీడు నీకు రెడీయా పెళ్లి చేసుకుని? నువ్వు రెడీయా? నేను రెడీ చేసుకోరు, ఇద్దరు పెళ్లి చేసుకోరు. మళ్ళీ నాతో కాంటాక్ట్ ఉండదు, నా దగ్గర రాకండి. నేను మీ మమ్మీకి చెప్పేస్తా, మీ మమ్మీకి నేను ఫోన్ చేసి చెప్పేస్తా. క్లియర్ కట్ లేదు ఈ రోజు నుంచి మీ కూతురు ఏం సంబంధం లేదని చెప్పి మీ మమ్మీకి చెప్పేస్తా. సరేనా? ఏమంటున్నా? నువ్వు కూడా ఇంపార్టెంట్ నాకు. అన్న నువ్వు ఉండమనే చెప్పి వచ్చినాం కదా భరోసా మీద. నువ్వు ఉండమనే భరోసా మీద వచ్చినాం కదా. సరే ఎవడైనా పెళ్లి చేసుకో అని చెప్పి చెప్తాడా? ఎవడని చెప్తాడా? ఈ లైఫ్ లో సెటిల్ కాలే, అర్థమవుతుందా? పని చేసుకుంటా ఇప్పుడు. అరే నీకు ఇప్పుడు మంచిగా ఉంది పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీకు ఒక ఫ్యూచర్ లా పాల ప్యాకెట్ డైపర్ రేట్ ఎంత తెలుసా? పాల పౌడర్ రేట్ ఎంత తెలుసా? కరెంట్ బిల్ ఎంత తెలుసా? ఇంటి రెంట్ తెలుసా? బిచ్చం అడుక్కున్నా సరే మీరు మీరు అడగదు. నేను మీ ఇద్దరిని చూసుకుంటే మీ ఇద్దరు మీ రూమ్లలో కూర్చొని మంచిగా వస్తాయి. పెళ్లి చేసే కదా అందరి సిచ్యువేషన్ ఇంట్లో ఒకలాగా ఉండదు. దాని వేరే ఉంది, నాకు వేరే ఉంది. అరే నేను ఏమన్నా 1 year ఆగు అని చెప్పిన, 1-2 years ఆగు. 1 year పెళ్లి చేస్తే భరోసా ఉంటావా అన్న? అట్లా కాదు, నీకు ఈ చేతులు కాలు కట్టేసి పెళ్లి చేయరు కదా. నీకు చేస్తారు. నువ్వే మాట్లాడతా, నా దగ్గర ఎందుకు వచ్చాడు? నువ్వే మరి ఎవడరా ఉల్టా మాట్లాడు? ఉల్టా మాట్లాడుతున్నావు పెళ్లి. నేను ఉల్టా మాట్లాడుతున్నాను, ఉల్టానే మాట్లాడుతున్నావు. హెల్ప్ కోసం ఇప్పుడు తొందర పడి పెళ్లి చేసుకుంటున్నావు కదా. ఈ యూట్యూబ్ లలో చూసి పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటున్నావు. కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాడు మళ్ళా స్టైల్ గా. అట్లా చేసావు. జిందగీ కరెక్ట్ జిందగీ కాదు, అర్థమవుతుందా? ఫస్ట్ జాబ్ చేసుకో, దాని తర్వాత సెటిల్ గా. ఇవన్నీ చిల్లర, అవన్నీ చూడడానికే మంచిగా ఉంటాయి. లైవ్ లో అర్థమవుతుందా? నువ్వు ఉన్నావు కదా నాకు మంచి తోవ చూపెట్టి మాకు. నేను ఏమంటున్నా అదే తోవ చూపిస్తా కదా, నమ్మకం ఉందా? అరే నా మీద నమ్మకం ఉంటాయి గిట. ఆయన తీసుకొని పోయి నాకు నీ మీద ఫుల్ భరోసా ఉందన్న, వాళ్ళ ఇంట్లో మీద నాకు లేదన్నా. అరే నేను ఏమంటున్నారా, నేను మాట్లాడుతా అంటున్నా. ఉర్రబియ్యకు నాకు అర్థమవుతుందా? చెప్తున్నా కదా గొంతు నువ్వు కూడా చేసుకుంటే ఇది కుల్లా
అరే చేసుకోరా భయ్, నేను ఏమంటున్నా నా గొంతు బాగాలేదు ఒర్రిపియక అంటున్నా నాకు. నువ్వు మాడతావు ఇంట్లోతో నేను మాట్లాడతాను కదా నీకు, నీకు ఎంత మంది చెప్తుండే కదా. 1 year ఆగన్న 1.5 year ఆగురి చేద్దాం. 1 year ఆగురు. ఇప్పుడేంది నాకు నోట్లకి గలీజ్ మాటలు రాని ప్లీజ్, చెప్పే మాట విను. అవుదామా? నువ్వు వాళ్ళ ఇంట్లోతో మాట్లాడతావు ఇప్పుడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు? చెప్పు ఆయన వద్దేసేపో. ఇప్పుడు నేను వదిలేదు సార్, రేపు పొద్దున మాట్లాడదాం మళ్ళా. నేను మాట్లాడతాను, నేను మాట్లాడతావు. రేపు పొద్దుగా సరే అన్న రేపు మాట్లాడదాం. బండి నాదే తీసుకొని పోవాలి. తీసుకో